వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన రామారావు మేడికొండ వెంకటేశ్వర్లు వెంకటరామయ్య వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. గతంలో తన తల్లిదండ్రుల హత్య కేసులో శిక్ష అనుభవించిన వారు ప్రస్తుతం భూ వివాదం నేపథ్యంలో తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, సంబంధిత అధికారుల జోక్యంతో తనకు రక్షణ కల్పించి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. నమస్కారం అయ్యా. మాది పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం. మా నాన్నగారి పేరు మామెల్లపల్లి సుబ్బయ్య, నా పేరు మామెల్లపల్లి రామారావు. నేను పుట్టకముందే మా నాన్నగారికి మా మేనత్త మా నాన్న వాళ్ళ అక్క దఖల్ రిజిస్ట్రేషన్ ఆస్తిని చేసి ఉన్నది. కాబట్టి ఆ ఆస్తిని కాజేయాలని మేడికొండ వెంకటేశ్వర్లు, ఆయన కొడుకు వెంకటరమణయ్య అలియాస్ వెంకటరామయ్య అనే వాళ్ళు ఇద్దరూ కలిసి మా నాన్నకి మీద కోర్టులో దావాలు వేసినారు. ఆ కోర్టులో దావాలు మొత్తం కోర్టు వారు కొట్టేసినారు. కొట్టేసిన తదుపరి మా నాన్న ఆస్తి కాపాడుకునే దానికోసం 98లో ఒక దావా వేసినారు. ఆ దావా ఇంజక్షన్ ఆర్డరు మా నాన్నగారి పేరు మీద ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అది విచారణ జరుగుతున్న సందర్భంలో అది ఓడిపోతామని వాళ్ళు విచారణ జరుగుతున్న సందర్భంలోనే కోర్టు ఆవరణలోనే ఇంటికి వస్తే నిన్ను జావనూగుతామని చెప్పేసి బెదిరించినారు. బెదిరించిన 2 రోజులకి మా నాన్నగారిని చేలోనే వినాయక చవితి పండగ రోజున 98వ సంవత్సరంలోనే చంపినారు. చంపిన తర్వాత వాళ్ళకి కోర్టు బండ్లమూడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా వాళ్ళు వచ్చి కేసు దర్యాప్తు చేసి ఆ కేసుకి విచారణ జరిపి గుంటూరు జిల్లా కోర్టులో విచారణ జరిపి ఆ విచారణ జరిపిన దాంట్లో వాళ్ళకి యావజ్జీవ శిక్ష వేసినారు కోర్టు వారు వేసిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి పోయినారు. హైకోర్టులో కూడా వాళ్ళకి శిక్షలు వేసినారు. కానీ సుప్రీంకోర్టుకు కూడా పోయినారు. సుప్రీంకోర్టుకు పోయినా కూడా వాళ్ళకి అక్కడ కూడా సుప్రీంకోర్టులో కేసు వాళ్ళకి శిక్షలు వేసినారు. శిక్షలు వేస్తే వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తా వాళ్ళు కావాలని చెప్పేసి అక్కడ జైలు అధికారులని మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆ కేసులోని నుంచి శిక్షలు పూర్తిగా చేయకుండా వాళ్ళు బయటకు వచ్చినారు. బయటకు వచ్చిన తర్వాత తప్పుడు కాగితాలు సృష్టించి పట్టాదారు పాస్ పుస్తకాలు నా మీద కోర్టులో కేసు వేసినారు. కోర్టులో కేసు వేసిన తర్వాత నేను ఆర్డీఓ గారిని పట్టాదారు పాస్ పుస్తకాల మీద కలవగా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇద్దరూ పాస్ పుస్తకాలు రద్దు చేసినారు. రద్దు చేసిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగితే ఈ కేసు కూడా పూర్తిగా ఓడిపోతానని ఆయనకు తెలిసి ఇప్పుడు నా చేలోనే ఉండి నేను మా నాన్నగారి పేరు మీద ఉన్న నా చేలోనే ఉండి ఆయన నాకు ఫోన్ చేసి బెదిరించి 30/7/2026 తారీఖున రాత్రి 7:27 నాకు ఫోన్ చేసి రారా నా కొడక నీ చేలోనే ఉండాను, నిన్ను ఇక్కడికి వస్తే నిన్ను జావనూగుతాను అని చెప్పేసి నన్ను బెదిరించి మీ అమ్మని మీ నాన్నని చంపినట్టే నిన్ను కూడా చంపుతానని మేడికొండ రమణయ్య అని ఆయన బెదిరిస్తున్నారు. బెదిరించటమే కాకుండా ఆయన ఎనికిడితే రౌడీలను కూడా తీసుకొచ్చి చంపాలని గట్టి ప్రయత్నంగా నన్ను తిరుగుతున్నారు. ఈ పోలీసు సబీర్ 100కి నేను ఇది ఫోన్ నెంబర్ చేయంగానే 100 నెంబర్కి ఫోన్ చేసి చేయగా బండ్లమూడు పోలీసు వారు నా దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయినారు. తీసుకొని పోయిన తర్వాత నన్ను ఇప్పుడు నేను మొత్తం వివరంగా చెబుతుంటే ఇట్లా కాదు, నువ్వు ఒక్క ఫోన్ నెంబర్ చేసినంత మటుకే చెప్పమని మా ఎస్ఐ గారు సబీర్ బాషా గారు నన్ను అన్నారు. కాదండి మొత్తం వివరంగా చెబుతాను అని చెప్పేసి నేను అనగా ఆ సమీర్ బాషా మా ఎస్ఐ గారు ఇదంతా కుదరదు, నువ్వు అట్టయితే రేపు పొద్దున్నే రాసుకొని రమ్మని నన్ను ఇంటికి పంపించినారు. ఇప్పుడు పొద్దుపోయింది, ఇంటికి పొమ్మన్నారు. ఇంటికి పోయిన తర్వాత నేను
పొద్దున్నే మళ్ళా రాసుకొని తీసుకొని పోయి ఇచ్చిన తర్వాత నన్ను ఉదయం నుంచి సాయంత్రం 8:30 దాకా నన్ను అక్కడే కూర్చోబెట్టుకొని 8:30 రాత్రి 8:30 తర్వాత నువ్వు ఇంటికి పో, రేపు చూద్దాము అని చెప్పేసి నన్ను అన్నారు. ఇదేం సార్, ఇప్పుడు దాకా నేను కూడికి నీళ్ళకి ఇబ్బంది పడతా ఇక్కడే ఉన్నారు, కానీ నన్ను ఈ టైం దాకా కూర్చోబెట్టి నేను ఇప్పుడు ఇంటికి పొమ్మంటున్నారు, నన్ను ఇంటికి పోతే చంపుతారని కూడా నేను అడిగినాను. అడిగితే చంపర్లే పోవాయా, చంపినప్పుడు చూసుకుంటానని నన్ను ఎస్ఐ బండ్లమూడి సమీర్ గారు నన్ను ఇంటికి పంపించినారు. ఇంటికి పంపించిన తర్వాత నేను ఇంటికి పోయి ఏం చేయాలనో అర్థం కాక మళ్ళా మిమ్మల్ని డిఎస్పీ గారిని సంప్రదించాలని వచ్చాను. అందుకు కాబట్టి డిఎస్పీ గారు, ఎస్పీ గారు మీరు ఇద్దరు విచారించి నన్ను ఏ విధమైనటువంటి ప్రాణహాని లేకుండా నాకు రక్షణ కల్పించాలని, మీరు రక్షణ కల్పిస్తేనే నేను వెల్లటూరు పోతానని, నేను వెల్లటూరు పోతే నన్ను ఈ క్షణాన్నే చంపుతారని నాకు కరెక్ట్గా నాకు తెలుసు. అందుకు కాబట్టే నేను మీ సమక్షంలో ఉంచి నేను పక్కకు పోలేను. మీరు ఏ విధమైన నాకు రక్షణ చేస్తేనే నేను ఇంటికి పోగలుగుతా. ఇంటికి పోయేలోపు నా భార్యని పిల్లల్ని కూడా ఉంచుతారో చంపుతారో కూడా నాకు అర్థం కాలేదు. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అయ్యా డిఎస్పీ గారు, ఎస్పీ గారు.